మీరు మీరు ఇప్పటికైనా కానీ ఒప్పుకుంటున్నారు నిరుద్యోగులతోటి మేము గెలిచినాం, ఇలా నేను ముఖ్యమంత్రినైనా, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నటువంటి అంశాన్ని మీరు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా అది చాలా అది అయినప్పటికీ కూడా ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శ కూడా మీ పైన చాలా ఉన్నది. చాలామంది ఇప్పటికే దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజేమో సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వేధించడం, తెల్లారులేస్తే అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్సుఖ్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున సైతం పోలీసులతోటి ప్రహార కాపేయడం, ఎవరైనా ఉద్యోగాల గురించి అడిగితే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేపించడం, సెంట్రల్ లైబ్రరీలో చదువుతున్నటువంటి పిల్లలు సైతం లోపల తోలేసి గెడలు పెట్టి తాళాలు వేసేటువంటి వ్యవహారం, పోలీసులతోటి నానా బూతులు తిట్టేటువంటి సంస్కృతికి అలవాటు పడ్డటువంటి రేవంత్ రెడ్డికి అధికారంకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు కనిపించట్లేదు, నిరుద్యోగుల అంశాన్ని మర్చిపోయిండు, కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే వాడుకున్నాడు తప్పించి అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శ కూడా మీ పైన ఉన్నది. వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మీ పైన ఉంది. మీరు ఇంతగా చెప్తా ఉన్నారు కదా, వాళ్ళే నిరుద్యోగ యువత నడుము బిగించినందునే ఇలా ప్రజాప్రభుత్వం ఏర్పడింది అన్నటువంటి దాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడడమో లేకపోతే మీ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడడమో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా. అది 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 కాదు అది అది కాదు